Hello everyone, I am Dr. Soumya Kotta, consultant rheumatologist at Mallareddy Narayana Multi-Speciality Hospital, Suraram. ఈ రోజు మనము రుమటాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. రుమటాలజీ అనేది మెడిసిన్లో ఒక ప్రత్యేకమైన విభాగం. అయితే ఈ రుమటాలజీలో మనం డీల్ చేసే సమస్యలని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఆటో ఇమ్యూన్ అని ఎందుకు అంటున్నాం? మన రోగ నిరోధక శక్తి మన శరీరంలో ఉన్న అవయవాల మీద దాడి చేస్తుంది. ఎప్పుడూ కూడా నిరంతరాయంగా మన రక్తంలో ఉండి బయట నుండి ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా పోరాడుతూ ఉంటుంది. కానీ దీనిలో ఒక లోపం సంభవించినప్పుడు మనకి మన అవయవాల మీద దాడి చేయడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. వీటిని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 3 వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతం ప్రధాన లక్షణంగా ఉండే కొన్ని జబ్బులు ఉంటాయి. కీళ్ళవాతం అంటే ఏంటి? కీళ్ళల్లో నొప్పులు రావడం, వాపులు రావడము, పొద్దున్నే బిగుసుగా అనిపించడం. ఈ రకమైన లక్షణాలు మనము ప్రిడామినెంట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్పాండైలో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్ వీటిలో చూస్తూ ఉంటాం. ఇక రెండవ వర్గం, వీటిలో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ అవయవాలు సైమల్టేనియస్గా వ్యాధి మొదటి దశ నుండే ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవి కీళ్ళు అయి ఉండొచ్చు, కండరాలు అయి ఉండొచ్చు, స్కిన్, ఐస్, హార్ట్, లంగ్, కిడ్నీ, బ్రెయిన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఉదాహరణకి లూపస్, మయోసైటిస్, వాస్కులైటిస్, స్క్లిరోడర్మా. ఇక మూడవ వర్గం, వీటిని సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు. అంటే ఇందులో ఎక్కువగా మనకి కండరాలు, వాటికి అతుక్కొని ఉన్న టెండాన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఫైబ్రోమయాల్జియా. వీటిలో ఏంటంటే బాడీలో చాలా ఏరియాలో ఉన్న కండరాలలో మనకి నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనము ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఏంటో ఒక బేసిక్ అవగాహన నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏ రకమైన లక్షణాలు ఉంటే మనం రుమటాలజిస్ట్ని సంప్రదించాలి అనేది తెలుసుకుందాం. ఒకటి, కీళ్ళల్లో నొప్పులు, వాపులు, ఉదయం లేవగానే బిగుసుగా అయిపోవడం. రెండవది, చర్మం పైన ఎర్రపు మచ్చలు, అది ఫేస్ పైన అయి ఉండొచ్చు, కాళ్ళ పైన అయి ఉండొచ్చు, చేతుల పైన అయి ఉండొచ్చు. అండ్ దీర్ఘకాలికంగా మానకుండా ఉన్న పుండ్లు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మాటికి నోట్లో అల్సర్స్ రావడం, చేతి వేళ్ల చివరలు తెలుపుగా మారడం, నెలుపుగా మారడం, నీలం రంగులోనికి మారడం, ఎస్పెషల్లీ మనకి కోల్డ్ ఎక్స్పోజర్ అయినప్పుడు. అది కాకుండా మనకి చాలా రోజుల పాటు కారణం తెలియకుండా ఫీవర్ రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అండ్ కండరాలలో నొప్పులు అండ్ కండరాల బలహీనత అంటే స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది అవ్వడం, కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది ఉండడం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు రుమటాలజిస్ట్ని సంప్రదించాలి.